విద్యాశాఖ అధికారుల నిర్వాకంతో ఓ టాప్ ర్యాంకర్ రోడ్డున పడ్డాడు. విద్యాశాఖ అధికారుల నిర్వాకంతో ఓ టాప్ ర్యాంకర్ రోడ్డున పడ్డాడు. ఉద్యోగం దొరకక నానా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తండ్రి కోసం చిన్నారులు తప్పిస్తూ వారిని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు చేసిన ఓ తప్పిదం ఓ గిరిజన నిరుద్యోగ యువకుడికి వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు చేసిన తప్పిదం ఓ గిరిజన నిరుద్యోగ యువకుడికి పాలిట శాపంగా మారింది. అతన్ని నిరాశకు నిస్పృహకు గురి చేసింది. దాంతో బాధితుడి పిల్లలు చిన్నారులు వినూత్నంగా న్యాయ పోరాటంలో దిగారు. అతను నిరుపేద గిరిజనుడు, కష్టపడి చదువుకున్నాడు, మంచి మార్కులతో ఉత్తమ ర్యాంక్ సాధించాడు. కానీ వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు చేసిన తప్పిదం ఆ గిరిజన యువకుడి పాలిట శాపంగా మారింది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన పాలకుర్తి మహేందర్ స్పెషల్ ఎడ్యుకేషన్లో డిఎడ్ పూర్తి చేశాడు. 2024లో స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి పరీక్ష కూడా రాశాడు. జిల్లా స్థాయిలో 10th ర్యాంకు వచ్చింది. మెరుగైన ర్యాంకు రిజర్వేషన్ ఉండడంతో మహేందర్ ఉద్యోగానికి ఎంపికైనట్టు అధికారుల నుంచి సమాచారం అందింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముగిసింది. ఆ తర్వాత కౌన్సిలింగ్ అండ్ పోస్టింగ్ కోసం మరోసారి విద్యాశాఖ నుంచి పిలుపు రాని వచ్చింది. ఇక తీరా కౌన్సిలింగ్కు వెళ్ళగా లిస్టులో పేరు కనిపించలేదు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదిస్తే స్టేట్ ఆఫీస్కు సర్టిఫికేట్లు పంపిస్తే అనర్హుడిగా పేర్కొన్నారంటూ సమాధానం ఇచ్చారు. దీంతో తాను రెగ్యులర్గా బెంగళూరు యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిఎడ్ చేసినట్టుగా మహేందర్ వేడుకున్నాడు. తన బాధను చెప్పుకున్నాడు. తనతో పాటు వివిధ జిల్లాల్లోని చదివిన 20 మంది అభ్యర్థులకు ఇదే డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చినట్టుగా ఆధారాలు కూడా చూపించాడు. దీంతో కంగుతిన్న డిఈఓ తప్పిదం జరిగినట్టు తెలుసుకొని మహేందర్కు ఉద్యోగం వచ్చేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే నెలలు గడిచిపోయింది. డిఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అయినను ఎటువంటి సమాధానం రాలేదు. ఇదే విషయంపై మహేందర్ గతంలో కలెక్టర్ సత్య శారదాదేవిని కలిశాడు. స్పందించిన జిల్లా కలెక్టర్ డిఈఓను తన కార్యాలయానికి పిలిపించుకొని మహేందర్కు న్యాయం చేయాలని ఆదేశించారు. ఇంకా ఎటువంటి చలనం లేని ఆ డిఈఓ నెలల పాటు తిరుగుతున్న ఆ గిరిజనుడికి ఉద్యోగం కోసం డిఈఓ కార్యాలయం చుట్టూ స్టేట్ ఆఫీస్ చుట్టూ అతడు తిరుగుతూనే ఉన్నాడు. డిఈఓ నిర్వాకంతో తనకు ఉద్యోగం రాలేదని బాధితుడు మహేందర్, అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనతో తల్లడిల్లిపోతున్నారు. మరోవైపు తన తండ్రికి ఉద్యోగం రావాలంటూ మహేందర్ పిల్లలు కూడా వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే చిన్నారులు వినూత్న రీతిలో న్యాయ పోరాటం చేస్తుండటం ఇప్పుడు జనంలో చర్చగా మారింది. బలపం పట్టి పాఠశాలల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారులు మా నాన్నకు జాబ్ ఇవ్వండి అంటూ వేడుకుంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు.